టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్కి ఏమైంది? నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ ఛాయిస్గా నిలిచిన ఈ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు కేవలం పాటలకే పరిమితమవుతున్నారా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన్ను పక్కన పెడుతున్నారా లేక ఆయన తప్పుకుంటున్నారా? చర్చ ప్రస్తుతం ఫిలిం నగర్లో వినిపిస్తుంది. సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ అంటే అద్భుతమైన మెలోడీలు, మాస్ చీట్లే కాదు, అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్కు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇటీవల కొన్ని క్రేజీ ప్రాజెక్టుల విషయంలో సీన్ మారుతుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఇచ్చారు. కానీ రికార్డింగ్ బాధ్యతలను మాత్రం తమన్కు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అయితే ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేని దేవిశ్రీకి అంత టైం దొరకడం లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నెలలో 10 రోజుల నటనకు 20 రోజులు సంగీతానికి కేటాయిస్తున్నానని కండిషన్ పెట్టుకున్నట్లు టాక్. అయితే హీరోగా బిజీ అవడం వల్లే రికార్డింగ్ లాంటి ఎక్కువ సమయం తీసుకునే పనులకు ఆయన దూరమవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.